హాయ్ ప్రతి ఒక్కరికి ఓబులవారిపల్లి టు నేపాల్ రైడ్లో ఇవాళ మన డే 4 అయితే స్టార్ట్ అయింది. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. ఈ ప్లేస్లో అయితే నిన్న స్టే చేశాను. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా నేపాలీ పోలీస్. ఈ ప్లేస్లో అయితే స్టే చేశానండి నేను. ఇక ఇక్కడి నుంచి కాఠ్మండూ రూటు ఈ కొన్ని ఊర్లు ఉన్నాయి, ఇలా వెళ్ళాలి. నిన్నైతే వచ్చాను ఆ రూట్లో. నిజంగా అడ్వెంచర్ అంటే అడ్వెంచరు. ఇక ఈ రాబోయే రూట్ ఎలా ఉంటుందో ఏంటో అక్కడికి వెళ్ళి చూసుకున్నాం. ఇక్కడ పోలీస్ వారు కూడా చాలా బాగా నిజంగా కోఆపరేట్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నిజంగా వెరీ ఫ్రెండ్లీ పోలీస్ ఇన్ నేపాల్. వెరీ థ్యాంక్ఫుల్ ఇన్ ఈచ్ ఇన్ police officers, really very helpful in Nepal police, really very thankful in all police sirs, really. ఈ సూర్యోదయంతో ఇవాళ రైడ్ అయితే స్టార్ట్ చేసేసామండి. చాలా హ్యాపీగానే ఉంది. మరి రోడ్లు అంటారా, చెప్తున్నారు హిల్స్ అని. పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు కాస్త షార్ట్కట్ రూట్ ఒకటి ఉంది అని. మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలాంటి రోడ్లో ఉంటుందో ఏమో. చేసామండి హిల్స్, అదిగో అదంతా ఎక్కాను. ఇక వెళ్ళాలి, అదిగో అక్కడక్కడ అది కనిపించేది కదా, ఆ హిల్సే ఎక్కి వెళ్ళాలి. ఇక మొత్తం అంతా సిద్ధం అయిపోవాలి మ్యాస్ట్రో హిల్స్ ఏరియాకి. కారణం అక్కడ దాకా మామూలు రోడ్డే వచ్చి చూడండి ఏ విధంగా ఉందో ఈ కొండల మధ్యన. ప్లెయిన్ రోడ్డు వాళ్ళు బాగా వేసేసి ఇట్లాంటి కొండల్లో ఈ విధంగా పెడుతూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం ఇది? ఏంటి నేపాల్ చెప్పడం మర్చిపోయాయి. హైవే అంటే చెప్పారు కానీ మరి ఈ రోడ్లు ఏమో తెలీదు. ఈ హైవే రోడ్ల కన్స్ట్రక్షన్ అయితే చైనా వాళ్ళకి ఇచ్చారంట కాంట్రాక్టు. వెళ్దాం, ముందుకు చూద్దాం. ఈ విధంగా ఉంటే ఎట్టండి అసలుకి రోజు నేపాల్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ రోజు తప్పితే మిగతా రోజులన్నీ ఈ విధమైన రోడ్లలో ఎట్ట. ఆడికి హ్యాండిల్ అయితే మొత్తం హ్యాండిల్ ఇదంతా సెటప్ అంతా మార్చేయాలి. మొన్న అక్కడే కదా మార్చింది, మళ్ళీ ఇప్పుడు మార్చే పరిస్థితికి వచ్చింది. ఆడికి వచ్చావరా అంటారా? ఈ పొలాలు చూద్దామని కాదు, ఇదే రోడ్డు. నాకైతే ఏమీ తెలియదండి. ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగాను. అలా వెళ్తే అవన్నీ చాలా ఎక్కువ రూటు. అలా వెళ్తే ఈ కటారి కృష్ణ కాదు, కటారి అనే ఊరు ఉంది అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ ఈ ఊళ్ళోకి ఉంది. ఇలా కోక్సా, ఈ ఊరు కోక్సా. ఇక్కడి నుంచి దుదోలి బజార్కి వెళ్ళి అక్కడి నుంచి కాఠ్మండూకి ఇలా వెళ్ళే హైవేనే కలుస్తుంది. ఇలా కూడా ఇట్టకంటే ఇది అంత షార్ట్ కట్ అని చెప్పారు. మరి ఆ షార్ట్ కట్ రూట్ ఇట్టే ఉంటుందో ఏమో తెలీదు. నేనైతే పోతా ఉన్నాను. అది అండి, దాడ ఒక బ్రిడ్జి ఉండదు, బ్రిడ్జి ఎక్కిపోవాలి. ఆ లారీ అయినా నన్ను ఫాలోగా అని చెప్పినాడు, వెళ్ళిపోతా ఉన్నాడు లారీ అయినా. కాఠ్మండూ నిజంగా అడ్వెంచర్ రోడ్లో ఈ మ్యాస్ట్రో ఈ హ్యాండిలే నాకు డౌట్ కానీ ఎక్కడ ఊడిపోతుందో అని. మరి చూద్దాం ఎలాంటి అడ్వెంచర్లో ఇంకా సాగుతుందో ప్రయాణం. దాడ కనిపించేది కోక్సా. ఆ కోక్సా నుంచి మట్టి రోడ్డు అట్టగడ పోతుంది హైవేలో కలిసేదానికి రోడ్డు. అటు కాకుండా ఈ మట్టి రోడ్డును వస్తే ఈ బ్రిడ్జి వచ్చేసానండి. మొత్తానికి దుదుల్బీ బజార్కి అయితే వచ్చేసాను. ఇదేనండి దుదుల్బీ బజారు. రోడ్డు అయితే బాగుంది. ఇంక ఈ రోడ్డు ఇలాగే ఉండాలని అనుకుంటూ ఉన్నాను. వెళ్దాం. ఇక్కడ ఉన్నాయి షాప్స్, అన్నీ ఉన్నాయి మనకు ఉన్నట్టే. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామా అంటే ఏడో 4 రోడ్లు ఉన్నాయి. ఎట్ట పోవాలి, ఇట్ట అట్ట ఏంటో. అక్కడ ఎవరినన్నా అడుగుదాం వెళ్ళేసి. ఇట్టే స్ట్రైట్గానే ఉంటుందేమో నాకు తెలిసి. ఇంక మళ్ళీ ఊర్లు ఉన్నాయో లేవో అవతల ఏమో అసలేం తెలీదు. దుదుల్బీ ఇక కాఠ్మండూనే ఉండేది. వచ్చేసాను ఈ దుదులి బజార్లోనే. కాఫీ టీ తాగుతూ ఉన్నాను. ఇదిగో ఇది షాప్ అంటారా, ఇదేనండి ఈ షాప్లో. ఇక అయితే
ఇదేనండి దొదోలు బజార్లో కాఫీ తాగేసి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి రైడ్ స్టార్ట్. నిజంగా చాలా చాలా హ్యాపీ అండి బ్రదర్. आपका नाम भाई? सूरज गिरी ब्रदर. निजंगा मीट अवड़ा सो हैप्पी. मैं तो उधर जाते रहता हूँ बुलाया मैंने बुलाया सो हैप्पी भाई. थैंक यू. ठीक है जाइए. खाना भी खाना तो खाकर जाइए भाई. नहीं खा लेकर जाते भाई. ये मोमोज मिलते हैं? हाँ मिलता है. हाँ ओके भाई. वेज क्या भाई? थोड़ा टाइम लगेगा बनना तो बनेगा. వచ్చాను. ఇటు ఒక రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది. ఎటైనా వెళ్ళినా హైవేలో కలుస్తుంది. ఇటు వెళ్తే ఇట్ట తిరుక్కుంటూ వెళ్ళాలి. ఇదైతే మట్టి రోడ్డు, మనం ఇటే వెళ్దామండి. ఈ రోడ్డు బాగానే ఉంది, అట్ట వచ్చినా కానీ పర్వాలేదు. అదో అక్కడ కనిపిస్తూ ఉంది హైవే. కొండలేమో రండిరా రండి అరుంధతిలో అన్నట్టు రండిరా రండి అంటూ ఇన్వైట్ చేస్తున్నాయి. మరి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఏమంటావు మాస్టర్? కొండలు ఛాలెంజింగ్ విసురుతున్నాయి. గతంలో ఎన్నో కొండలే చూసాం. కాఠ్మండు కొండలు ఎంత. ఆ రూట్లోంచి వచ్చామండి. అటు వెళ్ళకూడదు, అటు వెళ్తే ఇంక బయటికి వెళ్ళిపోతాం. ఈ రూట్లో వెళ్ళాలి. ఇక వెళ్ళాల్సిన రూట్లు అంటారా ఇవేనండి మనం వెళ్ళే దారిలో కనిపించేవి. ఫైనల్గా అయితే కేటీఎం అంటే ఏందో కామెంట్ చేయండి. ఇక అది మనం ఫైనల్గా వెళ్ళాల్సింది. మన మాస్ట్రో ఇక రెడీ అయిపోయింది. ఇదో ఉన్నాయి కొండలు అక్కడే. మరి ఆ ముందు పక్కన ఏమేమి కొండలు వస్తాయో చూద్దామండి. ఆ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. 150 రూపాయలు బిల్ అయింది. ఇక నేపాల్లో ఈ రూట్లకైతే వచ్చేసానండి. ఉన్నాయి ఇవేంటి 41 కిలోమీటర్లు ఒక ఊరు, 59 ఒకటి, 177, 212, మళ్ళీ ఎన్ని రోజులకు చేరుకుంటాయేమో. అసలుకి ఈ రూట్లో నేను వెళ్ళకూడదు అనుకున్నానండి. మనం వెళ్ళాల్సిన హైవే నుంచే ఇట్టే వెళ్తుంది కాఠ్మండుకి. నేను అనుకున్నాను అక్కడి నుంచి అలా వెళ్దాము అని, కానీ వీళ్ళంతా నన్ను తెచ్చేశారు ఈ హైవేలోకి. ఈ రూట్లో వెళ్ళే మీదుగానే. ఈ రూట్లో రూట్స్ ఎలా ఉంటాయో ఆ రూట్ మ్యాప్ స్క్రీన్ షాట్ పెడతాను, అందులో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. ఆ విధంగా ఉన్నాయండి. శివ అండ్ మాస్ట్రో వీల్స్ అలా ఉన్నాయండి. నిజంగా చాలామంది పలకరిస్తూ ఉన్నారు. మరి 212 కిలోమీటర్లు ఆ గూగుల్ మ్యాప్స్లో ఆ రూట్ చూస్తూ ఉంటేనే నాకు నిజంగా ఇట్లా ఉన్నాయండి. ఇటు వెళ్ళాలంటే మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి హైవే ఎక్కాలి. నిజంగా అసలు వెళ్ళిపోదామండి. ఏదైతే అది అవుతుంది ఇక్కడి నుంచి. అంటే ఇంకా వెనకడికి వేసే ప్రసక్తే లేదు ఎక్కడి నుంచి అయినా. యాంగిల్లో మాస్టర్ ఒక ఫోటో ఇట్లా. అంతా చెప్తున్నారు ఈ రూట్లో కొండల్లో. నిజంగా దీనికి త్రిబుల్ కాదు, స్క్వైర్ 10 టైమ్స్ ఉంటాయి అని చెప్తున్నారండి. ఇది 1% అయితే దీనికి 10% ఉన్నాయని చెప్తున్నారు. ఆ రూట్ మ్యాప్ చూస్తేనే కుంట్లుగా ఉంది. అంత పర్సెంట్కు వాళ్ళు చెప్పేదానికి అసలుకి ఇక్కడ ఎలా ఉంటాయో లైవ్గా చూస్తేనే తప్ప తెలియదు. మరి వెళ్దాం చూద్దాం. ఏం మాస్టర్ ఏదైనా కానీ ఇక వీళ్ళ ఇండ్లు అంటారా ఈ విధంగా ఉన్నాయండి. మిద్దెలు కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా ఈ పెంకుటిండ్లులే. ఇలా ఇందులోనే కింద షాపు, పైన ఇండ్లు. ఆ విధంగా చాలా దూరం వచ్చేసాము. చాలా దూరం ఏం రాలేదండి, కాస్త దూరం వచ్చాము. ఇవి కనిపించాయి. కేటీఎం ఇంకా 95 ఉంది. ఏయో కొన్ని ఊర్లు ఉన్నాయి. ఊర్లతో మనకి పని లేదు, పొగ మంచిగా ఉంది. కొండలు అసలు కనిపించడం లేదు అక్కడ. క్యాంపు ప్లస్ ఏంటియో ఉన్నాయి. కాస్త వచ్చిన ఇంగ్లీష్తో చదువుతున్నాను కొన్ని, ఇక అన్నీ ఆల్మోస్ట్ హిందీలో ఉన్నాయి. ఇది వచ్చి దకహా అనే ఊరు. ఇదో టవర్ అంటే అట్టుంది, ఊరు అంటే ఎట్టుందండి. వచ్చేసిందండి. ఇటు పోయేటి కొన్ని, అటు పోయేటి కొన్ని. కేటీఎం అయితే 184 ఉంది. వెళ్ళి అటువైపు కొండలు, ఇటువైపు ఫుట్బాల్ గ్రౌండ్. మొత్తం బాల్ ఎటు రాకుండా కంచి వేసి పారేసారు.
అంతకు మించి పైకి వస్తే ఏం చేయలేరు. అది అక్కడ రోడ్లు అయితే బాగానే ఉన్నాయండి. ఇట్లా కొద్ది చోట్ల అప్ అండ్ డౌను, కొద్ది చోట్ల ఎత్తుగుడు, కొద్ది చోట్ల తగ్గుడు. ఇప్పుడు రాంగైతే 2 కొండల మధ్యనే వచ్చినాము. ఇప్పుడంతా ఇంకా ఒక పక్కన కొండ, ఒక పక్కన అంతా ఓపెన్ ప్లేస్గా ఉంది. ఇంకొక 5 కిలోమీటర్లో ఈ భీమాన్ అనే ఊరు ఒకటి ఉంది. టైం అయితే 12:20 అయింది. ఇక అక్కడ రెస్ట్ తీసుకొని కాసేపు లంచ్ చేసేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకొని వెళ్ళడమే. ఎంతవరకు తెలియదు. కొండలకంటారా, అది ఈరోజు ఇవన్నీ కొండలే అంటే హిల్ ఏరియా. అది ఈరోజు ఎంటర్ అవుతామా రేపు ఎంటర్ అవుతామా తెలియదు అసలుకి. అదండి నిజంగా నేను ఏ రోడ్లోకి అయితే రాకూడదు అనుకున్నాను. 2 రోజుల ముందే ఈ రూట్ కాక దీని వెనక రూటే పోదాం అనుకున్నాను. కానీ వీళ్ళంతా నన్ను ఈ రూట్లోకే తెప్పించేశారు మళ్ళీ. అట్ట మనం ఫస్ట్ రోజు వచ్చిన హైవే ఇక ఈ రోడ్డుకు కలుస్తుంది. ఏది దీని మీదుగా అయితే అలాంటిది నేను ఆ పక్కనే ఎక్కాల్సిన కొండలు, ఈ బాటికి ఆ కొండలు ఎక్కేసి ఉంటాను నేను. అట్లాంటిది ఈ మూలక తెచ్చేసారండి. ఉంది కేటీఎం ఇంకా 171 ఉంది. ఇవి ఉన్నాయి సిందిలి 20, బద్రిబాస్ అట పోవాలి. అది అట్ట మనకేం పని. పోయేటప్పుడు మళ్ళీ ఈ రూటే రావాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను రిటర్న్. మరి చూద్దాం ఎట్ట పోతామో తెలియదు. ఇప్పుడైతే ఇలా వెళ్ళిపోదాం. సాయంత్రానికి సిందిల్లి రీచ్ కావచ్చు అనుకుంటున్నా నేను. టైం అయింది 1:12:51. ఇటు వెళ్ళాల్సిన రూట్ మంది సిందిలి ఉంది. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు ఏమో. ఇక హోటల్స్ అవతల ఉంటాయో లేవో తెలియదు. అవతల అయితే ఒక పెద్ద ట్రన్నింగే ఉంది. టైం అయితే ఈ టైం ఎప్పుడు కనిపించదులేండి. 12:45 అయింది. ఒక హోటల్లోకి వచ్చాను. మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. వాటర్ బాటిల్స్ అయితే 2 ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఈ రైడ్లో నేపాల్ కాఠ్మాండు ఉంది 170 కిలోమీటర్లు. మరి ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం. పెద్ద హోటలే, మరి బిల్ అయితే మామూలుగా ఉండదు. మరి చూద్దాం ఎంత వేస్తారో ఏమో. తప్పదు కదా, ఇంకా తినాలి అంటే తినేయాలి. అది విషయం. మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకొని అదే భీమాన్ అనే ఊరు. అదేం లేదండి, ఒక స్కూలు, ఒక పోలీస్ స్టేషను, ఒక లారీ అనే పార్కింగ్ స్లాట్ ఒకటి ఉంది. ఇంక అంతే. ఆ టర్నింగ్ ఆ టేక్కే సెట్ వచ్చాము. ఇటు వెళ్ళాలి. చూద్దాం మరి ఎంత దూరం వెళ్తామో. ఈరోజు వచ్చేసామండి హోటల్ దగ్గర తినేసి. బిల్ అయితే గట్టిగానే వేశాడు 200. ఆ టర్నింగ్ తిరుగుతానే ఊరైతే వచ్చిందండి భీమాన్. అసలు మ్యాప్లో చూపిలా భీమాన్ అనేది. అక్కడ అన్నీ ఉన్నాయి హోటల్స్ అన్నీ. నాకేం తెలుసు, ముందర అంత ఊరు వచ్చే ఇంక ఇదే అయిపోయింది అనుకొని వచ్చేసాను. లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయండి ఇక్కడ. సూపర్ లొకేషన్స్. ఇలా ఈ చెట్లు, ఫుల్ నేచర్ మధ్యన మన మ్యాస్ట్రో. చాలామంది పలకరిస్తున్నారు. చాలా సంతోషం. సెటప్ మొత్తం ఊగిపోతుంది రోడ్లకి. మ్యాస్ట్రో రిపేర్ కూడా ఉంది. పెడల్ రిపేర్ అయితే వచ్చేసింది. ఇది మార్పించాలి. కదులుతూ ఉంది. ఈ హ్యాండిల్ వీళ్ళ లెక్క ప్రకారం అయితే కనీసం ఒక 2000 అవుతుంది. మన లెక్క ప్రకారం అయితే అయిపోతుంది 250. ఇదంటే మార్చాలనుకుంటే ఇది 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు కాదు, 450. ఇది నేను మార్పించింది రైడ్ స్టార్ట్ చేయకముందు. ఇక బాల్స్లు అంటారా, ఆ రోజు వేయించింది 90 రూపాయలు అంతే. మొత్తం 500-600 అయిపోతుంది. వీళ్ళ లెక్క ప్రకారం 2000 కావాలి. ఇవేనండి నేపాల్లోని నేచర్. కొండల మధ్యన మా ప్రయాణం, నా మ్యాస్ట్రో ప్రయాణం. నేను నా మ్యాస్ట్రో ఇలా మాట్లాడుకుంటూ పలకరిస్తూ వస్తున్నారు చాలామంది. ఇలా ఎన్నో ట్రెండింగ్లు, పాము మెలికలు, నూడిల్స్ లాంటి రోడ్లు వీటి మధ్యన సాగుతూ ఉందండి మా మ్యాస్ట్రో ప్రయాణం. పక్కనే ఒక కాలువ ఫాలో అవుతూ ఉంది. చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాయి. 1వ గేర్లో ఉంది, 6వ గేర్లోకి వస్తూ ఉంది. ఇలా ఒక గేర్ కాదండి, మొత్తం అన్ని రకాలుగా గేర్ మారుస్తూ వస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా ఉంది రోడ్డు. ఇందుకో ఇలా ఇప్పుడు తిరిగిందే, అక్కడెక్కడో మళ్ళీ వెళ్ళాలి. అలా డిఫికల్ట్గా ఏం లేదు. కనబడ్డ వాళ్ళు చెప్తున్నారు కాఠ్మాండు మామూలు విషయం కాదు, దీనికి త్రిబుల్ ఉంటుంది అని.
రోడ్లు ఎలా ఉంటాయి అంటే ఈ విధంగానే ఉంటాయి అని చెప్తుంది. మరి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మన మాస్టర్ ఎంతటి సాహసాన్నైనా అధిగమించేందుకు. అదిగో అక్కడ వెళ్తుందండి ఈ రోడ్డు. మరి ఎన్ని టర్నింగ్లు ఉందో చూడండి. ఇదైతే వచ్చేసామండి. నిజంగా అసలు ఏది రికార్డ్ చేయలే. ఆ పాము మెలికల్ లాంటి రోడ్లో ఆ హెచ్చు తగ్గులు అలా ఉంటే ఏది రికార్డ్ చేయలేదు. ఇప్పుడే వచ్చేసాము సిందిలి అనే ఊరికి ఎంటర్ అయ్యాము. దీని తర్వాత ఊర్లు అంటే ఏం లేవు. టైం అయితే 4 అవుతూ ఉంది. ఇక మాస్టర్ రిపేర్లు ఇక్కడ చూపించేద్దాం ఎక్కడన్నా షాప్స్ ఉంటే. వీలైతే ఈ నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ బయట బయలుదేరుదాం అనుకుంటూ ఉన్నాను. ఉంది ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది. మధ్యలో ఎక్కడన్నా ఉంటే అక్కడ స్టే చేద్దాము. ఎట్టో చూద్దాం లేకుండా అంటే ఊరైతే. మరి మనకు ఆశ్రయం ఇచ్చేది ఎవరు? ఊరైతే ఇలా మొత్తం అన్ని బిల్డింగ్లు, హోటల్స్ అంతా ఒక ఊరు మాదిరిగానే ఉంది. చాలా ఎక్కుళ్ళు, చాలా తగ్గుళ్ళు మధ్యన. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న మెయిన్ సెంటర్ అయితే ఇదే. మరి మనకు ఆశ్రయం ఎక్కడ? ఎవరిని అడుగుదాం? ఇదండి. ఏంటి ఇక్కడ అని చూస్తున్నారా? మరి అదే, ఇదేం సత్రమే కాదు. ఇది మన మాస్టర్ కింద ఉంది. కింద లాక్ చేశాను అంటే మాస్టర్కి లాక్ చేశానండి. మాస్టర్కి లాక్ చేశాను. ఎక్కడ అంటే అదే చెప్పాను కదా, సిందిలి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ దొరకలేదు. అందుకని ఇక ఒక హోటల్కే వచ్చేసాను. ఇవి ఉంటారా? ఇవి కాదు మన రూమ్స్ అసలుకి. ఈ డబల్ బెడ్ విత్ ఏసీని అనుకుంటా, వితౌట్ ఏసీ డబల్ బెడ్ రూమ్స్. మనకి ఇక్కడ స్థలం సరిపోతుంది అనుకో, కానీ రూమ్ తీసుకున్నాను. ఏం చేయాలి ఇంక ఇక్కడ గుళ్ళు, ఆశ్రమాలు అంటే అసలు ఏమీ లేవు. ఇలా 4 అంతస్తులు వెళ్తూ ఉండాలి. ఆయన ఏదో చెప్పినాడు 4 అంతస్తుల. మరి ఎక్కడో అది ఏది పడుతుందో. కాఫీ వైఫై 4 అంతస్తు అండి. ఇక్కడ మొత్తం ఇంకా సిటీ వ్యూనే కానొచ్చాది. అంత పైన ఉండదు. ఇంక ఈ ఊరు దాటితే ఇంకా ఊర్లే లేవు అసలుకి. ఎక్కడ అంటే ఎక్కడ లేవు. ఇక్కడ పెట్టేస్తే సిటీ వ్యూ అంటారా? చూద్దాం ఒక నిమిషం. ఇదేనండి సిటీ వ్యూ ఇక్కడి నుంచి. సిందిలి నిజంగా వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కింద కూడా ఉంటుంది బాల్కనీలు. ఇదిగో ఉన్నాయి బాల్కనీలు అయితే కింద కూడా. కానీ 4వ ఫ్లోర్లో మనకి ఇచ్చింది. అయ్యే సిటీ వ్యూ. ఇదో లగేజ్ ఆడే ఉండదు. రూమ్లో ఎక్కడ పోలా. ఆయన ఏదో నెంబర్ చెప్పినాడు. ఆ నెంబర్ కింద నుంచి పైకి వచ్చే లోపల మర్చిపోయినా. ఇది సిందిలి ఊరు. ఎక్కడో ఆ కొండల, అదో ఆ కొండ కాడ స్టార్ట్ అయ్యింది. ఆ నుంచి ఇదంతా తిరుక్కొని, టౌన్ అంతా తిరుక్కొని లాస్ట్కి వచ్చేసాను. ఇక మనం వెళ్ళాల్సిందే ఇది కనిపించే కొండలు ఎక్కాల మొత్తం. ఇంకా అదో ఆ కొండలే. అందరూ చూసి నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంద్రా నువ్వు సైకిల్లో ఏంద్రా స్వామి వెళ్ళడము అని చెప్పి అంటూ ఉంటారండి అంతా. ఇక్కడ సూర్య, నిజంగా సూర్య ఈరోజు ఉండగానే రూమ్కి అయితే చేరుకున్నాం. చెప్పడం మర్చిపోయాను. రూమ్ ఎంత అంటారా? రూమ్ ఎంత అంటే బడ్జెట్ ట్రావెలర్లకి ఏం చెప్పానండి. రూమ్ అంటే 600. అంటే ఇక్కడి డబ్బు ప్రకారం 600. మరి అక్కడి డబ్బు అంటే ఎంత అవుతుంది ఏమో క్యాలిక్యులేషన్. 100కి 160 రూపాయలు. అట్లా 200కి క్యాలిక్యులేషన్ వేసి మీరే చెప్పండి.
మన 100 ఇక్కడ 160 రూపాయలు. అంటే ఇక్కడ 600 అయింది కాస్ట్. ఎంతో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఈ వ్యూ పాయింట్లో నేపాల్లో ఫస్ట్ రోజు రూమ్ ఎలా అయితే వ్యూ ఇదండి. లైట్స్ అంటారా వేసేద్దామని ఏమేమి ఉండవు. ఇది రూమ్ హై క్లాస్గానే ఉంది. ఇది వ్యూ పాయింట్. బేబీ మా చేతిలోనే ఉంది. బాల్కనీ. కొండలు కొండలు రండిరా రండి. నిజంగా ఆ కొండలు అయితే ఎక్కాలండి. రేపు చూద్దాం ఆ కొండలా మన మ్యాస్ట్రోనే ఆ కొండలకి మనం భయపడేది. ఇక వెళ్ళేసి చాలా వీడియోలో ఎడిటింగ్ ఉన్నాయి, ఎడిటింగ్ చేసేస్తూ కూర్చోవాలి అంతే. ఇక బాత్రూమ్ అంటారా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాదు, కనీసం మంచి కూడా లేదు, కంబైన్డ్ బాత్రూమ్. ఇదేనండి కంబైన్డ్ బాత్రూమ్. అంతే 3 రూములు ఉన్నాయి ఇక్కడ. అదొకటి ఇదొకటి ఇంతే. ఏరా అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయంటారా రూమ్ తీసుకోవడమా? ఇంకేం దొరకలేదా నీకు? ఇంత పెద్ద సిటీలో నీకు చోటే దొరకలేదా? పోనీలు ఎట్టో గట్ట సేఫ్గానే ఉన్నావు కదా. జాగ్రత్తగా ట్రావెల్ చేయి. చూస్తూనే ఉండండి శివ ఆన్ మాస్ట్రో వీల్స్.